హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆస్పిరెంట్ స్టడీ గైడ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మనకి 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు జనవరి 26, 2026 అయితే జరిగాయి కదండి. వాటిలో కొన్ని ముఖ్యమైన అంశాలు అయితే మనం బ్రీఫ్గా ఈ వీడియోలో అయితే చూద్దాము. చాలా రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే కొన్ని పాయింట్స్ మనకు ఉపయోగపడతాయి. చూద్దామండి. 77వ గణతంత్ర దినోత్సవము, దీని యొక్క ముఖ్య నినాదం ఏంటంటే వివిధతామే ఏక్తా. వివిధతామే ఏక్తా, దీని యొక్క అర్థము భిన్నత్వంలో ఏకత్వము. ఈ కార్యక్రమానికి హాజరైనటువంటి మొత్తం కళాకారులు 270 మంది అయితే హాజరయ్యారు. నెక్స్ట్, ఈ వేడుకకు హాజరైనటువంటి ముఖ్య అతిథులు ఎవరు? యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియో కోస్టా, అలానే యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాన్ డెర్, వీరిద్దరూ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు మన రాష్ట్రపతి తెలుసు కదండి, ద్రౌపది ముర్ము, అలానే ప్రధాని నరేంద్ర మోదీ, వీరు కూడా ఈ కార్యక్రమంలో అయితే ఉన్నారు కదా. నెక్స్ట్, ఈ వేడుకలు జరిగిన ప్రదేశము న్యూఢిల్లీలోని కర్తవ్య పథ్. ఈ పాయింట్ అందరికీ తెలుసు, కాకపోతే పాయింట్ వైజ్గా నేను మెన్షన్ చేస్తూ ఉన్నాను. వందే మాతర గీతము 150 ఏళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎవరండి? ఎంఎం కీరవాణి ఈ గీతానికి కొత్త బాణి స్వరపరిచారు. కార్యక్రమం చివరిలో, అంటే పరేడ్ చివరిలో 2500 మంది కళాకారులు సాంప్రదాయ నృత్యాలతో ప్రదర్శన అయితే ఇచ్చారు. ఎంతమంది? 2500, 2500 మంది అనమాట. సో నెక్స్ట్, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే తెలంగాణకు చెందినటువంటి ప్రముఖ ఒగ్గుడోలు కళాకారుడు ఒగ్గు రవి, డాక్టర్ ఒగ్గు రవి తన కళా బృందము తమదైన శైలిలో ప్రదర్శన అయితే ఇచ్చారు. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి? తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు చెందినటువంటి 133 మంది ఎన్సీసీ కేడెట్లు కవాతు చేశారు. సో మనకి పాయింట్ ఆఫ్ వ్యూలో, మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేవేంటి? ఈ 77వ గణతంత్ర దినోత్సవం యొక్క నినాదం ఏంటి? అలానే అక్కడ వచ్చేటువంటి ముఖ్య అతిథులు ఎవరు? 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరైన ముఖ్య అతిథులు ఎవరు? నెక్స్ట్, ఈ సంగీత దర్శకులు ఎవరైనా ఆ కార్యక్రమానికి హాజరై ఉంటే దీని మీద పాయింట్ మీద అయితే మనకి బిట్ వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి వీటికి సంబంధించిన బిట్స్ అయినా రావడానికి అవకాశం ఉంటే ఎవరు కళాకారులు ఎవరైనా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారా, వారికి సంబంధించిన పాయింట్ అనేది మనకి ఎగ్జామ్లో రావచ్చు. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకి సంబంధించినటువంటి 133 మంది ఎన్సీసీ క్యాడెట్లు కవాతు అయితే చేశారు. సో ఇవైతే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే నేను వీడియో రూపంలో చేస్తున్నానండి, మీకు ఖచ్చితంగా ఉపయోగం అయితే పడుతుంది. సో వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే ఈ వీడియోస్ మీలాగే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.